హాయ్ అండి. విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్ళీ తెరపైన కనిపిస్తుందండి. మనకు తెలిసింది అప్పుడెప్పుడో 'సరిలేరు నీకెవరు'లో 'మహేష్ బాబు' సినిమాలో నటించారు ఆమె. ఆ తర్వాత ఇప్పుడైతే రీసెంట్‌గా 'కళ్యాణ్ రామ్' సినిమాలో అయితే 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంత్' అనే మూవీతోటి రాబోతుంది. సమ్మర్‌లో రిలీజ్ అనేది డేట్ అయితే అనౌన్స్‌మెంట్ చేయలేదు కానీ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టీజర్‌లో చూస్తే విజయశాంతి గారు ఫైట్ సీన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఉన్నట్టున్నాయి కొంచెం 1, 2 బాగానే చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్ అంటారు. అది పోస్టర్ కూడా పెట్టారులేండి. ఏశారు. ఓవరాల్‌గా చూసుకుంటే చూడాలి ఆమె ఫెచ్చింగ్ అవుతుందా? లేకుంటే ఆమె ఏజ్ రీత్యా చూసుకుంటే పర్లేదు. ఇప్పుడు కూడా ఫిట్‌గానే కనిపిస్తున్నారు. మనం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కూడా ఆమె మాట్లాడుతున్న తీరని చూసాం. యాక్చువల్‌గా ఫైర్ బ్రాండ్ ఆమె. రీసెంట్‌గా ఎమ్మెల్సీ కూడా రావడం చూసాం. కాంగ్రెస్ తరపు నుంచి ఆమెకైతే. ఓవరాల్‌గా చూసుకుంటే మరి ఈ సినిమాలో ఆమె ఎంతవరకు ఉపయోగపడుతుందని చూడాలి. యాక్చువల్‌గా ఇద్దరు కూడా ఆహ్, హ్మ్, ఇద్దరు కూడా కొడుకుగా అయితే మన కళ్యాణ్ రామ్, ఆ తర్వాత విజయశాంతి గారు వచ్చి అమ్మ క్యారెక్టర్ అయితే చేస్తున్నట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా వార్ నడిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి ఏదైతే ప్రాబ్లమ్ వస్తుందో దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నంలో ఇతను కొంచెం అంటే రౌడీలాగా మారిపోతాడు అనుకుంటాను. ఆ రౌడీగా మారినప్పుడు తప్పు చేస్తే వైజయంతి వదిలిపెట్టదు కాబట్టి కన్న కొడుకును కూడా వదిలిపెట్టదు అన్న సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయ్యేలా కనిపిస్తుంది. టీజర్ చూస్తే నాకు అదే అర్థమైంది. మరి అప్పుడు అమ్మ కొడుకు మధ్య ఎలాంటి వార్ నడుస్తుంది ఏంటి అనేది చూడాలి. లాస్ట్‌లో ఆ కేక్ తీసుకొచ్చేసి చెప్పడం కావచ్చు. అదంతా ఇక్కడ కూడా రీక్రియేట్ చేశారు. ఆడ ఏదైతే మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్‌లో అక్కడ కూడా రీక్రియేట్ చేశారు ఆ సీన్ అయితే. ఓవరాల్‌గా అయితే టీజర్ పర్లేదనిపించింది. కానీ చూడాలి. సినిమా చూస్తే గానీ అర్థం కాదు మనకి స్టోరీ. అది ఇప్పుడైతే ప్రస్తుతం జస్ట్ యాక్షన్ సీన్సే కనపడ్డాయి తప్ప అంత డెప్త్ ఆఫ్ ఏం కనిపించట్లే. మనకి క్లియర్‌గా అర్థమైపోయింది. సింపుల్ స్టోరీలాగా కనిపించింది మనకి. పెద్ద కాంప్లికేట్‌గా ఏం లేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసరు విజయశాంతి గారు. ఆమెకేమైనా ప్రాబ్లమ్ వస్తే కొడుకు అండగా ఉంటాడు. అతను కూడా చెప్తున్నాడు కదా! మొత్తాన్ని నాశనం చేస్తా అంటున్నాడు కదా! ఆ క్యారెక్టర్‌లో అతను ఉంటున్నాడు. ఆ ప్రయత్నంలో అతను కూడా ఒక దారుణమైన రౌడీలాగా మారిపోవడం ఏదో జరుగుతుంది. ఆ తర్వాత అమ్మకి అంటే అమ్మకి వ్యతిరేకంగా ఉంటాడు. అప్పుడు విజయశాంతి అయితే కొడుకును కూడా లెక్క చేయకుండా అంటే చట్టం దృష్టిలో అందరూ సమానం అన్నట్టుగా ఈమె సిన్సియారిటీని ప్రూవ్ చేసుకోవడానికి కన్న కొడుకుని చేజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇదైతే నాకు స్టోరీలాగా అనిపిస్తుంది. మరి మీరేమన్నారు కామెంట్ పెట్టండి. మరి విజయశాంతి ఇన్ని రోజుల తర్వాత యాక్షన్‌గా అంటే మనం 'సరిలేరు నీకెవరు'లో జస్ట్ హోమ్ లేడీగా కనిపించింది తప్ప హోమ్లీగా. ఇక్కడ చూస్తే మీకు మాస్ అండ్ యాక్షన్‌గా కనిపిస్తుంది కాబట్టి డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. చూద్దాం మరి. నాకైతే ఇంప్రెస్ చేశారనిపించింది నాకైతే. మరి మీకైతే ఇంప్రెషన్ అయ్యారనుకుంటే కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.